మన అదే రమేష్ అన్న పొలిటికల్ వింగ్ తెలంగాణ రాష్ట్ర పత్రికల సంఘానికి పొలిటికల్ వింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా నరేందర్ గారు, ఇంకా ఇక్కడ మన నల్గొండ సంబంధించి పెద్దలు రాపూరు శరభయ్య గారు ఉపాధ్యక్షులు, రాపూరు సతీష్ కుమార్ గారు, మిర్యాల వెంకన్న గారు, వెంకటేష్ గారు, అదేవిధంగా మిర్యాల స్వామి గారు, జిల్లా కిషన్ గారు, ఎక్స్ ఆల్కో డైరెక్టర్ రాపూరు సుధాకర్ గారు, కన్య నాగరాజు గారు, రాపూరు మంగం గారు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కన్యం సదానంద గారు ఉపాధ్యక్షుడు, చిలుకూరు శ్యామ్ గారు మరి ఎక్స్ కౌన్సిలర్ గారు, చిలుకూరు బాలకృష్ణ అన్న, ఎక్స్ కౌన్సిలర్ వచ్చారు. అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఒక 2 వరకు క్లోజ్ చేసుకుందాం. నేను మాట్లాడడానికి 4-5 ఉంటారు. దయచేసి మనం చాలా ముఖ్యమైన సమావేశం ఇది. తెలంగాణ ప్రాంత పత్రికల సంఘం ఏర్పడిన తర్వాత అన్న వెంకన్న చెప్పినట్టుగా 33 జిల్లాలు, అంటే ఒక ముఖ్యమంత్రి గారిని ఎన్నుకోవాలంటే ఎలా ఎన్నుకుంటారు? ఎమ్మెల్యేలందరూ కూడా 19 మంది ఎమ్మెల్యేలు మెజార్టీ ఎన్నుకుంటారు. ఇది కూడా అంతే. మన సిస్టమ్ కూడా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల అధ్యక్షులు ఎన్నుకుంటే అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కలిసి ఎన్నుకునేది తెలంగాణ పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు. అలా ఎన్నుకోబడ్డామని నేను గతంలో రాష్ట్రానికి మన ప్రధాన కార్యదర్శి ఉన్నాను, ప్రభాకరన్ అధ్యక్షుడు ఉండే. అనుకోకుండా ప్రభాకరన్ జరిగిపోయిన తర్వాత మళ్ళీ 33 జిల్లాల అధ్యక్షులు కూర్చొని నారాయణగూడ పద్మశాలి భవన్ లో ఎన్నుకోవడం జరిగింది మన ఫిబ్రవరి 11వ తారీఖున. ఆ తర్వాత మరి ఎలక్షన్ కూడా వచ్చిన ఇప్పటికీ 8 జిల్లాలు తిరిగాం. ఇవాళ మరి నల్గొండ మరి సాయంత్రం జరగా ఉంది. అదేవిధంగా రేపు యాదాద్రి భువనగిరి జిల్లా ఉంది. అదేవిధంగా మౌడిపాడు ఇవాళ 4 జిల్లాలు తిరుగుతున్నాం. ముఖ్యంగా అసలు పద్మశాలి సంఘాలు దేనికి, దీనివల్ల ఉపయోగం ఏంటి, మరి పద్మశాలి సంఘాలు ఎందుకు నడవాలి అంటే, ఒకప్పుడు ఒక కుటుంబం అంటే 5-6 అన్నదమ్ములు ఉండేది. చాలా పెద్ద కుటుంబాలు ఉండేవి. ఇలా పెద్ద కుటుంబాల్లో చివరికి అన్నారు అన్నని ఉంటే ఒక కొడుకు లేకపోతే అసలు లేని పరిస్థితులు ఉన్నాం ఈరోజు. అంటే కుటుంబ వ్యవస్థే ఇవాళ ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి ఎవరంతా వాళ్ళు వెళ్ళిపోతున్నాం. కానీ ఇవాళ సమస్య వస్తే ఎవరున్నారు? ఇవాళ నిన్న కలగుర్తిలో ఒక 6 గంటల కలగుర్తిలో 20 ఎకరాలు మన పద్మశాలి ప్రేమ వెంకటేష్ రైతుకి మన పక్కన వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటే మరి ఆయన పట్టించుకునే నాదు లేకపోతే మన దృష్టికి రాగానే దాదాపు 6 కార్లు వెళ్ళి 40 మంది వెళ్ళి అది కలగుర్తి మన వంగర మండలం ఉల్పరా అనే గ్రామంలో మన పద్మశాలి బిడ్డ అన్యాయం అయిపోతే నిలబడి ఆ సైట్ దగ్గరికి వెళ్ళాం. సైట్ మీద పోయినాం. దాదాపు 45 మంది వెళ్ళాం. ఆ ఊరు మొత్తం హల్చల్ అయింది. ఎమ్మటే కాంట్రవర్సీకి వచ్చారు. ఆ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం కాంట్రవర్సీ అయింది. అంటే ఎందుకు అని చెప్తానంటే, ఇది ఇవాళ ఎవరు ఆదుకోవాలి? ఆర్థికంగా బలంగా లేవు, రాజకీయంగా బలంగా లేవు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక మంత్రి లేడు. మరి ఏంటి పరిష్కారం? ఏంటి? ఇంటికి ఉంటేనే ఇందాక చెప్పిన భాస్కర్ ఒకప్పుడు 2001లో 4 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఉన్నాం. ఒక మంత్రి ఉంటే ఈ రోజు కనీసం ఒక ఎమ్మెల్యే లేడు, ఒక మంత్రి లేడు, మనకి టికెట్ ఇచ్చే నాదు లేడు. ఇవాళ మనకి 19 నియోజకవర్గాలలో తెలంగాణ వ్యాప్తంగా 19 నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్స్ మనమే. మురుగూరు లాంటివి కానీ, సిరిసిల్ల లాంటివి కానీ, లేకపోతే నల్గొండ జిల్లా కానీ, భువనగిరి జిల్లా కానీ మనమే డిసైడ్ చేసే పరిస్థితుల్లో ఒక 19 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మనం డిసైడ్ చేసే పరిస్థితులు ఉన్నాం సంఖ్యాపరంగా. కానీ మనకి టికెట్ ఇచ్చే నాదు లేడు. ఏ పార్టీ అంటే ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఏ పార్టీ కూడా అంటే వాళ్ళకి డబ్బులు కావాలి, లేకపోతే వాళ్ళకి చుట్టాలు కావాలి, ఒక కమ్యూనిటీ కావాలి. మన కమ్యూనిటీ పట్టించుకున్న నాదు లేడు. దాని వల్లనే చైతన్యం రావాలి. రాజకీయ చైతన్యం ఉంటేనే ఇందాక భాషను చెప్పి మనం కనుమరుగే పరిస్థితులు ఉన్నాం. రాబోయే రోజుల్లో అసలు మనం ప్రశ్నించడం మర్చిపోయే పరిస్థితులు వచ్చినాం. కాబట్టి ఇప్పుడు ఒకటే మనందరం కూడా ఐక్యంగా ఉండాలి. ఇవాళ రాజకీయంగా వాడా కావాలి. మనం తెలంగాణ జరుగుతుంది. మనకి ఇప్పటికి మన దగ్గర 30 లక్షల మంది ఉన్నాం. దాదాపు 8% వాటా ఉన్నాం. దాని దగ్గర 8% వాటా తీసుకుంటే కనీసం మనకి 10 ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, 1-2 ఎంపీ టికెట్ ఇవ్వాలి. కానీ అలాంటి పరిస్థితుల్లో మనం లేవు. అంటే కొట్లాడే పరిస్థితులు లేవు. నాకు టికెట్ కావాలని అడిగే పరిస్థితులు కూడా లేవు. కాబట్టి దాన్ని సాధించుకోవాలంటే కింది నుంచి రావాలి. ఒక గ్రామానికి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత ఎమ్మెల్యే స్థాయి పోవాలి. కార్పొరేషన్ ఉంటే కార్పొరేటర్లు, మన మున్సిపాలిటీలు ఉంటే కౌన్సిలర్ గా పోటీ చేయాలి. ఇవాళ మనోడు పోటీ చేస్తే వాడి శత్రువు అయినా సరే మన
వాడిని సపోర్ట్ చేయాలి, గెలిపించుకోవాలి. అప్పుడు మనం బాగుపడేది. నాకు తెలుసు, అందరికి తెలుసు, ఒక కార్పొరేటర్ ఉంటే, ఒక కౌన్సిలర్ ఉంటే ఎన్ని పనులు అవుతాయో. ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక ఎల్ఐసి కావాలన్నా, ఒక బిల్డింగ్ పర్మిషన్ కావాలన్నా, ఏం కావాలన్నా ఒక కార్పొరేటర్ కౌన్సిలర్ ఉంటే పనులు అవుతాయి. లేకపోతే పనులు లేకపోతే వేరే దగ్గరికి పోవాలి. అదే పనులు ఉంటే మనం చేసి పెట్టరు, ఫోన్లోనే పనులు అయిపోయింది. అంటే రాజకీయంగా అంత అవసరాలు మన కమ్యూనిటీకి ఉన్నాయి, ప్రజలకు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మన తెలంగాణ వ్యాప్తంగా పద్మశాలీలందరం కూడా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో ఖచ్చితంగా నిలబడాలి, కొట్లాడాలి, సీట్లు సంపాదించుకోవాలి, రాజకీయంగా ఎదగాలి. ఇది మన కాన్సెప్ట్. ఇక మన ఈ 8 నెలల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను తొమ్మనాగేశ్వర గారికి దగ్గర ఉండడం వల్ల ఈ 8 నెలల్లో ముఖ్యంగా ఈ 4 నెలలు సాధించుకోలేదంటే ఇందాక చెప్పిన తృప్తి పండు 92 కోట్లు అతి త్వరలో శాంక్షన్ అవుతాయి. మన బడ్జెట్ పెట్టినాం. 30,000 మందితోటి రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ పెట్టి అక్కడ ఏమైనా చేస్తారు. నిన్న చేనేత దినోత్సవానికి నేషనల్ హ్యాండ్ డే సందర్భంగా మరి పీపుల్స్ ప్లాజా దగ్గర మీటింగ్ జరిగింది. మంత్రి గారు వచ్చారు, మన ఆధ్వర్యంలో జరిగింది. 6 కోట్ల రూపాయల్ని ఎల్ఐసికి ఇవాళ నేతన్న బీమా కట్టాం. అది కూడా 59 సంవత్సరాల వరకే. 60 సంవత్సరాల నుంచి నేను శైలజ మేడం గారిని అడిగాను. 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు డిసైడ్ చేయమన్నారు. 60 సంవత్సరాల నుంచి 75-80 సంవత్సరాల వరకు ఎవరైతే చేనేత వృత్తులు ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చే వెసులుబాటు కూడా కల్పిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఎల్ఐసి వాళ్ళు 59 సంవత్సరాలకు ఇస్తున్నారు. మిగతా 15-16 సంవత్సరాలు ఎవరైతే 75-80 సంవత్సరాలు ఉన్న వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా మనందరం కూడా అది డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చే వెసులుబాటు తయారు చేశాం. ఇవాళ మొన్న ఇవాళ ఏదైతే యాన సబ్సిడీ గారు, అదేవిధంగా పావుల వడ్డీ గారు, కరెంట్ సబ్సిడీ గారు, కరెంటు ఏదైతే ఉచిత కరెంట్ అడిగారు, దాంతో పాటుగా రుణమాఫీ అడిగారు. చేనేత రుణమాఫీ మన మంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళాం. మంత్రి గారు చెప్పారు, ముఖ్యమంత్రులు 200 ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టి, ఎందుకంటే ఇవాళ 43 లక్షల మంది రైతులకి 33,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. దాంట్లో మనది 1%. మన నేత 65,000, 1% కూడా కాదు, 65,000 మంది, 65 కోట్లు మన రుణమాఫీ ఉంది. ఈ 65 కోట్ల కూడా ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేయించుకుందాం. చేనేత రుణమాఫీ కూడా చేయించుకుంటే అది కూడా అవుతుంది. తర్వాత ఇక మనం అసలు మన పద్మశాలి మనం ఎక్కడ ఉన్నాం, ఇక తెలంగాణలో ఏ దిశలో ఉన్నాం మీరు అనుకోవచ్చు. ఇందాక చెప్పాడు, ఒక పార్టీ పెట్టడం, కులం పెట్టడం, పాల్పడాలని చెప్పి పెట్టేది కాదు. చాలా మంది మీరు అనుకుంటారు, చాలా మంది ఇలా కొండ లక్ష్మీ బాబు గారు స్థాపించిన సంస్థ మంది నారాయణగూడలో ఉంది మన ఆఫీసు. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన మన పద్మశాలి సంఘం, కుల సంఘాలు భారతదేశంలో ఎక్కడ లేవు. మన పద్మశాలి కుల సంఘమే 1821లో మన పద్మశాలి సంఘం ఏర్పడ్డది. అప్పటి నుంచి 125 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం ఇది. అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధంగా నారాయణగూడ కేంద్రంగా పనిచేస్తుంది. ఆ తర్వాత